ఆంధ్రప్రదేశ్లో ఆ పర్సెంటేజ్లు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విధ్వంసాలు జరుగుతున్నాయి. సరే పత్రికల్లో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లాగో ఉంటాయి, అవి అక్కడ పెరిగిన పర్సెంటేజ్ ఎటువైపు ఉండవచ్చు? అంటే ఎప్పుడు కూడా పర్సెంటేజ్లు పెరిగిన దాన్ని బట్టి ఫలితం ఉంటుందని అనుకుంటే ప్రతిసారి అది కరెక్ట్గా. ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు పర్సెంటేజ్ మరి ఇందాక చెప్పినాను, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పర్సెంటేజ్ చాలా పెరిగింది, చాలా పెద్ద పర్సెంటేజ్లో ఇదని. అట్లంటే వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళకి అనుకూలమని కాదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం వరకు కనుక ఓటింగ్ సరళిని చూస్తే అసలు ఏమాత్రము ఆశాజనకమైనటువంటి వాతావరణం కనబడలేదు. 30%, 40% మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అటువంటి వాతావరణం కనబడలేదు. ఈ పర్సెంటేజ్ అనేది ఎప్పుడు పెరిగిందనంటే సాయంత్రం పెరిగింది. ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణలోనేమో ప్రజలకు అభిప్రాయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఏం చెప్పినా కూడా తన అభిప్రాయాల మేరకు తన కోణంలోంచి అర్థం చేసుకొని ఓటు చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పూర్తిగా రాజకీయమయమైపోయింది. కుల రాజకీయ, ప్రజలకు రాజకీయాలు ఉన్నాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఆంధ్రలో ప్రజలకు, తెలంగాణలో లేదా కొన్ని చోట్ల భారతదేశంలో ప్రజలు సిటిజన్స్గా ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2, రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనుషులు రాజకీయాలలోనే ఉన్నారు. రాజకీయాలు వాళ్ళు పూర్తిగా వంట పట్టించుకునేటువంటి వాతావరణం అక్కడ వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మీరు చెప్పినటువంటి కుల ఆధిపత్యం. కులమేగా, కులాధిపత్యం. కులం అంటే దానిలో చాకలి ఉండొచ్చు, మంగలి ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాదిగ ఉండొచ్చు. మాదిగనే రాజకీయ ఆధిపత్యంలో ఉన్నాడని కాదు, ఆయన కులాధిపత్యంలో ఈయన కూడా ఉన్నాడు. ఈ 2 రెడ్డి అండ్ కమ్మ అనే 2 కులాల ఆధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా రాజకీయమయమైపోయి ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ కొత్తగా కాదు. అక్కడ 80%, 79% ఓటింగ్ జరగడం అనేది పోయిన ఎన్నికలలో కూడా 78%, 79% ఓటింగ్ జరిగింది. పోయిన ఎన్నికలలో కూడా మంగళగిరిలో, గుంటూరులో, ఒంగోలులో చాలా చోట్ల రాత్రి 9:30, 10 గంటల దాకా 12 గంటల వరకు పోలింగ్ నడిచింది. ఇవాళ అటువంటి వాతావరణం కనబడుతుంది. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఇద్దరికి జీవన్మరణ సమస్య. ఇప్పుడు జగన్కైనా అటు చంద్రబాబు నాయుడుకైనా ఈ ఎన్నికలు లేకపోతే వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఒకవేళ ఈ ఎన్నికలు కనుక చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రాకపోతే మీరు 2030లో జరిగేటువంటి 28లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలను ఊహించలేరు. అప్పటికి చంద్రబాబు నాయుడుకి 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్నారు. ఆ వయసులో ఇప్పటికే మనము అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇప్పుడు కూడా అంత ఎండలో అన్ని మీటింగ్లు అంతే ఉత్సాహంగా, అంతే ఎనర్జీతో మాట్లాడుకుంటూ లోకేష్కి కొడుకులాగా అనిపిస్తున్నాడు చంద్రబాబు. లోకేష్ తాతలాగా మాట్లాడుతున్నాడు. సో అటువంటి ఒక వైబ్రేషన్ అటువంటిది అయితే ఉంది ఇవాళ. అది రేపటికి ఉండదు. కాబట్టి అది మొదటిది. రెండవది, ఆయన నాయకత్వాన్ని ఆయన ఆబ్సెన్స్లో కూడా అందిపుచ్చుకునేటువంటి వారసత్వం లేదు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు కాదు, తెలుగుదేశంకి లేదు. ఆ పార్టీలో నెక్స్ట్ జనరేషన్ ఎవరు మేము లీడ్ చేస్తాము. మీరు తెలంగాణలో చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు, అట్లే మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా వెళ్తారు 100 మంది 10 మంది ముందుకొచ్చి నడిపిస్తారు. కానీ తెలుగుదేశంలో అటువంటి వాతావరణం ఉంది. అయితే బాబే రావాలి, ఆయననే నిలబెట్టాలి. కాబట్టి ఆ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం, ఈ గెలుపు చాలా కీలకం. ఇకపోతే జగన్కి కూడా ఇది ఎందుకు అత్యంత కీలకం అంటే, చాలా సందర్భాల్లో ఒక యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కంటిన్యూ అన్న కావాలి, లేకపోతే అప్గ్రేడ్ అన్న కావాలి, ఒకటి. రెండవది, జగన్ ఇవాళ వాళ్ళ కొడుకు దీనికి కూతురు వాళ్ళ పిల్లల కాన్వకేషన్కో దేనికో వెళ్ళడానికి యూరప్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని పాస్పోర్టు వివరాలు, ఫోన్లు, టెలిఫోను నంబరు ఇవన్నీ ఇచ్చి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పోతున్నాడు ఆయన. ఇవాళ పోయి ఫస్ట్ వరకు ఆయన స్టేట్లో ఉండట్లేదు. ఎందుకు పోతున్నాడు అట్లా, ఎందుకు ఇస్తున్నాడు అట్లా? ఆయన మీద ఒక డజన్ల కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకో కేసులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన అనుకూలంగా కూడా ఉన్నాడు బీజేపీకి. కాబట్టి
మోడీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, అమిత్ షాకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, కొన్ని సందర్భాలలో ఈవెన్ బీజేపీ సీఎంల కంటే ఎక్కువ చొరవ చనువుతోటి అపాయింట్మెంట్ తీసుకోగలిగేటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్ వాళ్ళు ఒక రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినారు. ఒకవేళ ఇప్పుడు కూటమి గెలిస్తే జగన్కు తక్కువ ఎంపీలు తక్కువ ఓట్లు అధికారమే లేకుండా పోతే ఆయనని ఇమ్మీడియట్గా పాత కేసుల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో వేయడం అనేటువంటిది ఆ కసి అనేటువంటి చంద్రబాబు నాయుడులో ఉన్నది. సో చంద్రబాబు నాయుడే కనుక పైచేయి ఆయననే అధికారంలోకి వస్తే జగన్ ఆర్థిక మూలాలను సంపూర్ణంగా ధ్వంసం చేయడం అనేటువంటిది అనివార్యం కాబోతుంది. మొదటిది జగన్కి పైనుంచి వేలాడుతున్నటువంటి ఆ కత్తి, పైనుంచి వేలాడుతున్నటువంటి కేసులకు సంబంధించిన ఈడీ అయ్యుండొచ్చు, మిగతా అయ్యుండొచ్చు, సిబిఐ అయ్యుండొచ్చు, ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది రెండు. కాబట్టి ఇది జగన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే రెండు వర్గాలు ఇది మాకు ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నప్పుడు చంపడానికైనా సావడానికైనా సిద్ధపడి ఇప్పుడు బాంబులు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఉద్విగ్నత అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అది ముఖ్యంగా చాలా ఏ ఆధిపత్య కులాలు పెద్దగా లేని శ్రీకాకుళంలో గొడవలు అవుతలేవు, విజయనగరంలో అవుతలేవు. ఎందుకంటే అక్కడ రెడ్లు ఆధిపత్యం కాదు, కమ్మల ఆధిపత్యం కాదు. మంచి పరిస్థితి. అవును, ఓకే. ఉత్తరాంధ్రలో ఎక్కడ మీకు అటువంటి గొడవలు అవుతలేవు. ఈవెన్ రాయలసీమలో కూడా అవుతలేవు. ఎందుకంటే అక్కడ ఏకపక్షమే. ఇంకో పక్షం ఎప్పుడైనా ఘర్షణ ఎప్పుడవుతుంది? రెండు పక్షాలు ఉన్న కాడ అవుతుంది. రెండు పార్శ్వాలు ఉన్న కాడనే రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతుంది. మీరు కమ్మ రెడ్డి ఆధిపత్యం ఉన్న చోట, అది ఒంగోలు అయ్యుండొచ్చు, అది బాపట్ల అయ్యుండొచ్చు, అది నెల్లూరు కొంత అప్పర్ నెల్లూరు అయ్యుండొచ్చు, కొంత గుంటూరు అయ్యుండొచ్చు, కొంత కృష్ణ అయ్యుండొచ్చు. నిన్న మా తిరుపతిలో జరిగింది ఒకటి. తిరుపతిలో జరిగింది అనేది చాలా స్ట్రాటజిక్గానే కావాలనే ఆ ఎమ్మెల్యేని ఇచ్చేయాలనే జరిగినటువంటి సంఘటన. తిరుపతిలో మీరు అనుకుంటున్నారు తిరుపతి రాయలసీమ అనడానికి లేదు. తిరుపతిలో కమ్మారెడ్డి పోటాపోటీగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్ కనీసం 5-6 ఉన్నాయి. ఇప్పుడు నగరిలో కమ్మలు ఆధిపత్యంలోనే ఉన్నారు చాలా రోజులు. ఈవెన్ తిరుపతిలో, ఈవెన్ చంద్రగిరిలో కమ్మ వర్సెస్ రెడ్డి నడుస్తుంది అక్కడ. తిరుపతి ఒకటి కాపు ప్రిడామినెన్స్ ఉంటుంది. ఈసారి కూడా కాపు రెడ్డి కాంబినేషన్లో నడిచింది. కాబట్టి తిరుపతిని మీరు పూర్తిగా కడపలాగా చూడడానికి, అనంతపురంలాగా చూడడానికి వీళ్ళు. కాబట్టి ఇవి జరుగుతున్న వాటిల్లో కూడా మీకు ఎక్కువ పల్నాడులో జరుగుతున్నాయి. పల్నాడులో ఎందుకు జరుగుతున్నాయంటే రెడ్డి ఆధిపత్యం అక్కడ పల్నాడులో ఉంది. అదేవిధంగా కమ్మ ఆధిపత్యం కూడా ఉంది. సో ఈ ఇద్దరి మధ్యలో ఈ ఘర్షణ అనేటువంటిది మీకు అక్కడ జరుగుతుంది. సో ఈ ఘర్షణకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఇద్దరు నాయకులకు, రెండు పార్టీలకు ఇది చాలా ప్రాణప్రదమైనటువంటి ఎన్నిక. నెక్స్ట్ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండకపోవచ్చు, ఒకళ్ళు ఓడిపోతే, లేదా చంద్రబాబు నాయుడు అంతే పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, జగన్ ఓడిపోతే జగన్ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు, లేకపోతే ఆయన అంతే యాక్టివ్ ఉండకపోవచ్చు ఆయన గెలవకపోతే. సో ఇదంతా మేనేజ్ చేసుకోవడానికి ఇది అవసరము. మూడవది కొత్త శక్తులు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఎవరా బహుశా కొత్త శక్తి? షర్మిల ఎదగొచ్చు. అంటే ఎప్పుడైనా సరే బుచ్చన రాజకీయాలలో నువ్వు ఎంత పాపులర్ అయినా నీకు అక్కడ స్పేస్ లేకుండా నువ్వేం చేయలేవు. ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్వింగ్లో ఉన్నప్పుడు ఎవడో ఒక అజ్ఞాని ఇచ్చినటువంటి సలహాతోటి చిరంజీవి లాంటి ఒక పార్టీ పెట్టినాడు. ఎప్పుడైనా ఒక బలమైనటువంటి ఇది జరుగుతున్నది, ఒకవైపు తెలంగాణ మూమెంట్ జరుగుతున్నది, ఒకవైపు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి చాలా పవర్ఫుల్గా వస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు. ఎవరైనా ఎక్కువ చెప్పింది ఇప్పుడు పార్టీ పెట్టమని? సో రాంగ్. అంటే నీకేమంటారు, ఆ స్పేస్ లేనప్పుడు, అటువంటి ఒక వాతావరణం లేనప్పుడు, అవసరం లేనప్పుడు పార్టీలు నిలబడవు. ఇవాళ షర్మిల అక్కడికి పోయినప్పటికీ ఆమె కనుక నెక్స్ట్ 5 years అక్కడే ఉండి, ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఆయన పార్టీని మిగలనివాడు. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ జగన్ వస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ను మిగలనీయడు. జగన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎక్కువ చేస్తాడు. ఇంకా సెంట్రల్లో బీజేపీ వస్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ భయం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు హింస ఉంటుంది. ఈ హింస పక్కన పెడితే షర్మిల కనుక రేపు నెక్స్ట్ 5 years ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలదు. ఎందుకంటే
ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి జగను కోర్టులు వీటి చుట్టూ తిరిగితే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా షర్మిల ఎమర్జ్ చేయడానికి అవకాశం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినాడు, చంద్రబాబునే నమిలేసినాడు ఆయన. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అనేటువంటిది డెఫినెట్ ఆయన కనుక నిలబడి కొట్లాడాలని అనుకుంటే అనుకుంటే ఆయన ఇది రాజకీయాలు ప్యాకప్ చేసి ఆయన షూటింగ్ పోతే ఎవడేం చేయలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అన్రిలయబుల్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఆయన నమ్మలేం. ఎప్పుడు రేపు నాకు వేరే షూటింగ్ ఉందని మధ్యలోంచి కూడా వెళ్ళిపోయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. ఒకవేళ కనుక జగన్ కనుక వస్తే బాధ్యత ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా అయ్యుండొచ్చు, లేకపోతే మిగతా రీత్యా అయ్యుండొచ్చు, ఆయన కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటైతే పవన్ ఎమర్జ్ అవుతాడు. ఏ రకంగా అయినా సరే షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ని ఎట్లా వాడుకుంటారనే దాన్ని బట్టి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు పాత ఉమ్మడివి, కోస్తా జిల్లాలు మొత్తం ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు పోతే మిగిలిన అక్కడ 6 జిల్లాలే కదా. వీటిలలో సామాజిక వర్గాల వారీగా తీసుకున్నా సరే, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్రౌడ్ పుల్లర్ తీసుకున్నా సరే, రాయలసీమలో ఎట్లాగో జగన్ అంటే తన సామాజిక వర్గం ఇప్పటికీ ఉన్నది అక్కడ. ఉత్తరాంధ్రలో ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్నది. బహుశా ఈ పెరిగిన మళ్ళీ పర్సెంటేజ్లకే వస్తారు. పర్సెంటేజీలు కానీ జగన్ ఇంటింటికి ఇచ్చిన లక్షల రూపాయలు కానీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చునా? అంటే ఒక్కటి బుచ్చన, ఈ ప్లేన్గా కనుక ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా రాయలసీమలో చాలా జిల్లాల్లో వెళ్ళాను, నేను చాలా జిల్లాలతో మాట్లాడాను ఈ మధ్య. అది ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం జిల్లాల వారీగా లెక్క పెట్టలేదు. ఇన్ని జిల్లాలు ఎటున్నాయి, అన్ని జిల్లాలు అటున్నాయని దాన్ని బట్టి మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఓటింగ్ బిహేవియర్ అనేది అట్లా ఉండదు. రాయలసీమ 4 జిల్లాలు అని మీరు అన్నప్పటికీ 52 నియోజకవర్గాలు రాయలసీమ. 52 కదా, 52 నియోజకవర్గాలు గెలుస్తామన్నాం అనుకో, ఈస్ట్ వెస్ట్లోనే 32 జిల్లాలు ఉన్నాయి. 32 నియోజకవర్గాలు, 2 జిల్లాలు. సరే, ఇప్పుడేమో మనం పాత జిల్లాలను బట్టి 4 అనుకుంటున్నాం, కానీ ఇది 8 అయింది, 9 అయింది. అది 2 అనుకుంటున్నాం, అవి 6 అయినాయి. అంటే అక్కడ కూడా జిల్లాలు వాళ్ళు 25 జిల్లాలు 26 జిల్లాలు చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మనము ప్రాంతాలను బట్టి చూస్తే రాయలసీమలో ఉన్నటువంటి దాంట్లో ఇంత ఎక్కువ తక్కువ అనుకున్నా కూడా అక్కడ కూడా మనం ఇట్లా లెక్కేస్తాం. దూరం నుంచి చూసే వాళ్ళకి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాని చూడండి. కానీ మనం తెలంగాణ నుంచి ఆంధ్రాని చూస్తే రాయలసీమ అంతా ఫ్యాక్షనిస్టులు, రెడ్లు ఇట్లనే ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే మన సినిమాలలో అట్లనే చూపిస్తారు కాబట్టి. కానీ అట్లా కాదు. రాయలసీమలో కూడా దళిత ఓట్లు, కమ్మ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మీరు హిందూపురం ఒకటి కాదు, మన పయ్యావుల కేశవులు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అనంతపూర్లో మడకశిర కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఆ బార్డర్లో కర్ణాటక తుంగభద్ర కింద ఉన్నటువంటి కాలువల కింద ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, లేదా అప్ టు హిందూపూర్, అంటే ఆ బార్డర్ మొత్తంలో మీకు కమ్మ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. స్ట్రాంగ్గా ఉంది కూడా ఒకటి. 2, రాయలసీమలో కర్నూలు ఎక్కువ దళిత పాపులేషన్ డామినెన్స్ ఉన్నటువంటి చిత్తూరు, కర్నూలు కూడా, ఈవెన్ కడప కూడా చాలా దళిత పాపులేషన్ ఉన్నటువంటి అంశాలు. 3వది ముస్లిం, ఈ జిల్లాలలో ముస్లిం పాపులేషన్ కూడా చాలా, ఇవన్నీ సీడెడ్ జిల్లాలు. పాతకాలం నుంచి కూడా ఈవెన్ కడపలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ప్రతిసారి ఒక ఎమ్మెల్యే కడపలో గెలుస్తుంటాడు. అనంతపురంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. చాలా వరకు అనంతపూర్లో కూడా ముఖ్యంగా కదిరి, హిందూపూరు ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళ ఇది ఉంటుంది. కర్నూలు అయితే పర్ఫెక్ట్గా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి టౌను. కర్నూలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఇదంతా ఒకటి. కాబట్టి ఈ సామాజిక సమీకరణలు చూసినప్పుడు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా 50లో 52లో 45 ఒక పార్టీకి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అక్కడ కూడా నేను అనుకోవడము, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. రెడ్లందరూ వైఎస్ఆర్సీపీలో లేరు. ఈవెన్ జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇటువైపు ఉన్నారు. సో పరిటాల సునీత వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ అంతా అటు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఈ లెక్కను చూసుకున్నట్టు నేను అనుకోవడం ఒక 40 సీట్ల లోపు వైఎస్ఆర్సీపీకి రావచ్చు. టీడీపీకి 10-15 సీట్లు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల జనసేనను కూడా పెట్టినారు. జనసేన కొంత కాపు, బలిజ, ఇట్లాంటి కమ్యూనిటీస్లో కొంత
అభిమానం ఉన్నటువంటి నాయకులు. మీరు డౌన్ చిత్తూరుకు వస్తే మన పాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఇట్లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వాళ్ళకు కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఒక 40 సీట్లు రాయలసీమలో జగన్కి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా ఈసారి 50-50 ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఈసారి ఉత్తరాంధ్ర రాయలసీమలో జగన్కు మెజారిటీ వస్తున్నప్పటికీ కూడా ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ఆఫ్ ప్రకాశం, ఆఫ్ నెల్లూరు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కమ్మ, కాపు. ఓకే, అంటే మనము ఆంధ్రాలో ప్రతి ఇంట్లో కులం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పోలింగ్ బూత్లలో కులం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడితే తప్పేం లేదు. తెలంగాణలో అది పెద్ద చర్చలో కాదు. కానీ ఆంధ్రాలో మీరు నమ్మరు, అమెరికా నుంచి కొన్ని వేల మంది ఓటర్లు నిన్న మొన్న ఇక్కడికి వచ్చారు. నాకు ఒక మిత్రుడు అడిగాడు, ఎందుకు హైదరాబాద్లో ఇంత ఓటింగ్ అయిందంటే, మా ఓటింగే గంత, మా జనాభే గంత, మరి మిగతా వాళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఓటు ఓడ్చుకోవడానికి వెళ్ళిపోయినారు. అంటే మిగతా చోట్ల దేశంలో జరిగిన 70% జరిగినట్టే మాకు లెక్క. ఎందుకంటే ఇక్కడ 50% జరిగినారు, 20% మా వాళ్ళే పోయి ఆంధ్రాలో ఓట్లు వేస్తున్నారు కాబట్టి అవి కూడా కలుపుకుంటే 70% అయినట్టే. సో అంటే ఈసారి రెండవ ఇదేం జరిగిందనంటే, ప్రతి ఒక్క కమ్మ ఎంటర్ప్రెనర్ అయి ఉండొచ్చు, మేధావి అయి ఉండొచ్చు, ఇంటలెక్చువల్ అయి ఉండొచ్చు, టెక్నికల్ పర్సన్ అయి ఉండొచ్చు, టెక్కీ అయి ఉండొచ్చు, బుకీ అయి ఉండొచ్చు, లేదా షేర్ మార్కెట్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకటి రియలైజ్ అయినారంటే, ఒక 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏలినటువంటి ఒక కమ్మ డైనెస్టీ అనేటువంటిది అంతరించిపోతున్నది ఈసారి చంద్రబాబు గెలవకపోతే. ఎన్టీ రామారావుతోటి ప్రారంభమైనటువంటి ఈ అధికార పర్వం అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఒక బలం, ఒక ధైర్యం, ఒక భరోసాలాగా ఈ కమ్మలకి రాజకీయ చైతన్యం అనేటువంటిది మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలనలో ఎన్టీ రామారావు రూపంలో వాళ్ళు వచ్చారు. ఇవాళ అది చంద్రబాబుతోటే అంతరించిపోతే వాళ్ళ మొత్తం అస్తిత్వానికే దెబ్బ వస్తుంది అనేటువంటి భయం వచ్చింది. కాబట్టి మీరు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఆ కోమటి జయరామ్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త అయితే డైరెక్ట్గా ఎన్ని పైసలు ఇచ్చైనా కొనేసేయండి, వీడియోలు వచ్చినాయి. అంటే వాళ్ళంతా ఉత్సాహంతో ఉన్నారు. నాకు యుఎస్ నుంచి చాలామంది నా మిత్రులు కమ్మవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి నిలబెట్టుకుంటే తర్వాత మెల్లగా లొకేషన్ ట్రైన్ చేస్తామా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా, లేదా ఇంకెవరైనా వస్తారా, బట్ ఈసారి ఆ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు శక్తి వంచన లేకుండా ఆ ప్రయత్నాలు చేసి కృషి చేసినారు. కాబట్టి మీకు ఈస్ట్ వెస్ట్ చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివితోటి పవన్ కళ్యాణ్ చాలా ఫేవరబుల్గా ముందు అనుకున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ఏం చక్రం తిప్పలేకపోయినాడు, కాపు లీడర్లు ఎవరు ఇది చేయలేకపోయినారు, జగన్ వైపు పోలేకపోయినారు. ఒకటి మేనేజ్ చేయగలండి ఏంటంటే, 2 ప్రాంతాలలో ఈస్ట్ వెస్ట్ ఈవెన్ కొంత రాయలసీమ మేరకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినాడు, దానిలో సఫలమైనాడు. కాబట్టి ఈ 30 సీట్లలో వీళ్లకు పోటాపోటీగా ఒక 20-22 సీట్లు వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఇప్పటికీ ఒక అనపర్తి లాంటి చోట్ల, మిగతా చోట్ల మినహాయిస్తే వచ్చేటువంటి అవకాశము ఈ కూటమికి, చంద్రబాబు నాయుడు కూటమికి ఉంది. అట్లే కృష్ణా, గుంటూరులో కూడా ఒక 70% సీట్స్ ఈ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మెజారిటీగా ఈ 4 ఆయనకి ఎట్లాగైతే ఆ 4 అని అంటున్నాము, ఈయనకు ఈ 4 ఉండే. అందుకే ఈ పోటాపోటీ నడుస్తుంది. అందుకే ఇంత యుద్ధంలాగా కనబడుతుంది. ఈ 2 రాష్ట్రాల భవిష్యత్తు చర్చలో ఉన్నది, నిజమని కాదు, ఒక చర్చలో ఉన్నది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం పైన ఉంటుంది అనేది. ఒకవేళ మోడీ వస్తే అక్కడ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఏమిటి, మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉండవచ్చు? మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ మోడీ చంద్రబాబు వస్తే జగన్ ఏంటో అర్థమైపోయింది, జగన్ ఏంటో మనకు అర్థమైంది. ఒకవేళ మోడీ వచ్చి జగన్ వస్తే ఇమ్మీడియట్గా మోడీ జగన్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైందో మోడీ చంద్రబాబు నాయుడిని ఏ క్షణమైనా, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డంప్ చేసే అవకాశం ఉంటుంది.
ఆయనను వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎంపీలు చాలా ఇంపార్టెంట్, ఆయనకు జగన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం, ఎస్ అసాధ్యము. ఇప్పుడు ఒక్క కేసుకే భయపడిపోయి ఒక్క ఈడీ కేసుకు కవితపోయి జైల్లో ఉంది. అధికారంలో ఉంటే వేరే ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అటువంటిది అవుతుంది. మొదటిది, రేవంత్ రెడ్డికి నిజానికి చాలా చాలా కీలకం ఈ పీరియడ్. ఎందుకు చాలా కీలకం అంటే, మనం మోడీ మనుషులు, బీజేపీ మనుషులు ఎవరో కాదు. నేను ఎందుకు మోడీ మనుషులు అంటున్నానంటే, లక్ష్మణ్ మోడీతోటి సమానమైనటువంటి ఫోరమ్స్లో కూర్చునేటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఉంటాడు, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి మనకు లక్ష్మణ్. ఆయన చాలా హంబుల్గా ఉంటాడు, డాంబికాలు ఉండవు కాబట్టి అనుకోము. ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉండడు. అదే నిన్న కూడా మాట్లాడిన ఆయన లేదు, సంక్షోభం అంటాడు. ఇది వాస్తవం. అంటే మనం ఎవరైనా ఏం కోరుకోవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం కోరుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, ఇక్కడ ఎంపీలు గెలిచినా గెలవకపోయినా ఫరక్ పడదని అనుకోవాలి. ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి కోపం ఏమిటంటే, ఇప్పుడు రెండు రకాలైనటువంటి అంశాలు. అమిత్ షా ఉంటాడు కదా మోడీ ఉంటే, మీ డీప్ ఫేక్ వీడియో కేసు వస్తుంది కదా, రాదా? ఎలక్షన్స్ అయిపోయినాకన్నా రావాలి కదా. ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఓటుకునేటనండి, ఇంకోటి అనండి సుప్రీంకోర్టులో ఉంది కదా. మోడీ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఈడీలు, బేడీలు, కేడీలు, బీడీలు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మీరు అనుకూలంగా ఉండకపోతే, ఆయన గత 10 సంవత్సరాలలో 13 రాష్ట్రాలలో 8 ప్రభుత్వాలను పడగొట్టినాడు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా పడగొట్టినాడు. తన వైపు ఎవరినైనా తిప్పుకోగలిగినాడు. హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కన్నా కొంత మిగతా లిబరల్ ఫేస్ ఉంది. అటువంటి వాడిని తీసుకుపోయి ఇప్పుడు కరుడు కట్టిన బీజేపీ నాయకుడిగా చేసుకోలేదా? శరద్ పవార్కి నీడలాగా ఉన్న ఆయన అల్లుడిని అజిత్ పవార్ నమిలి మింగేయలేదా ఒక్క నిమిషం? షిండే కూడా షిండేనే వేరు కనీసం. ఇప్పుడు ఈయన అంటే జస్ట్ హరీష్ రావు లాగా, అజిత్ పవార్ హరీష్ రావు లాగా, నీడలాగా. ఆయన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ లేకుండా లేడు. ఫైన్, అటువంటిని తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసినారు కదా ఇప్పుడు. సో ఈ ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకవేళ రాహుల్ అయితే రేవంత్ రెడ్డికి దానిలో ఇబ్బంది లేదు. అక్కడ ఏపీ రాహుల్ అయితే కూడా అంటే నేను అనుకుంటున్న దానిలో మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక కొండ చిలువకు నాగబాముకున్నంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. రాహుల్ కక్షగట్టి చేసేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఏపీలో ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి కనుక రాకపోతే, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ స్థానాలు లేకపోతే, జగన్ మోడీ అనే తీసుకుంటాడు, రాహుల్ అనే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు అవుతుంది. జగన్కి ఆ ఇబ్బంది లేదు. జగన్కి రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఆయన సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేసిండంటే, ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చిండు అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చినాడు ఎంపీ సీట్లలో. ఎట్లా చూసినా సరే, ఒకవేళ పొరపాటున కనుక ఈయనకు తక్కువ ఇచ్చి జగన్కి ఎక్కువ వస్తే, చంద్రబాబు స్టేట్లో అధికారంలో వచ్చినా సరే జగన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఈయన ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తారు మోడీ. డోకలే. ఇది ఒక సంక్లిష్టమైన, మిగతా రాష్ట్రాల్లో లేని డైనమిక్స్ డెఫినెట్గా తెలంగాణ ఫలితాల తర్వాత. అంటే ఇప్పుడు రాజకీయాలు రేపటితోటి చాలామంది చెప్తున్నారు జూన్ 4 తోటి మొత్తం అయిపోతుందని. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తోటి ఆట మొదలవుతుంది, వేట మొదలవుతుంది, వేలంపాట కూడా మొదలవుతుంది. ఇక్కడ తెలంగాణలో జూన్ 4 తర్వాత ఒక కొత్త రాజకీయ సమీకరణలకి ఆస్కారం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్రెండ్షిప్ చేసుకున్నా కూడా, ఎందుకంటే బీజేపీని నిలువరించాలని అంటే, ఒకవేళ బీజేపీ కూలగొడుతుంది అనుకుంటే, బీజేపీ ఏకనాథ్ షిండేలను, దోనాథ్ షిండేలను తయారు చేస్తుంది అనుకుంటే, ఒక తీర్నాథ్ షిండేలాగా తయారైపోయేటువంటి పరిస్థితులు ఉంటే, 34 మందిని, మీ 39 మందితోటి నన్ను కాపాడమని, ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం కలిసి పనిచేద్దామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మొండోడు కాబట్టి నో చెప్తాడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు కేసీఆర్కైనా, అటు రేవంత్ రెడ్డికైనా, మొత్తంగా తెలంగాణకైనా
ప్రమాదం అనేటువంటిది, భయం అనేటువంటిది ఒక ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీతో వాళ్ళ అస్తిత్వాలకు సంబంధించినంత Yes, వరకు భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఒకవేళ అట్లా ఉంటాడు అనుకుంటే వాడు జంధ్యం వేసుకొని జపం చేసుకోవడం మంచిది తప్ప రాజకీయాలకు రాకూడదు. రాజకీయాలలో ఎవడైనా సరే నీ మిత్రుడే అవుతాడు, ఏ సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే నీ శత్రువు అవుతాడు. నంబర్ 1. నంబర్ 2, నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజకీయాల్లో గతం అనేటువంటిది ఉండదు. మనం లాస్ట్ టైం కూడా ఒక Yes. సందర్భంలో చర్చ వచ్చింది. గతం అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాలలో వర్తమానం మాత్రమే ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలని ఇవాటి వర్తమానం డిసైడ్ చేస్తారు. ఇవాళ వర్తమానం ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి మిత్రువులు శత్రువులు మారుతుంటారు తప్ప ఎన్నికల ముందున్న వాతావరణం, ఎన్నికల పరిస్థితులు ఉండవు.